మొదటి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి రోహిత్ రాస్తున్నారు. ప్రదోష కాలంలో ఈశ్వరారాధన ప్రాముఖ్యత ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రదోషకాలం అనగా పగటికి రాత్రికి మధ్యన వచ్చేటువంటి సంధ్య. ఈ ప్రదోషం పరమేశ్వరునికి చాలా ప్రీతిపాత్రమైన సమయం. ప్రతిరోజు ప్రదోషంలో స్వామివారు సంధ్యా తాండవం చేస్తారు. ఆయన చేసే సంధ్యా తాండవం ద్వారా 14 లోకాలకు క్షేమం కలుగుతుంది. సమస్త దేవతలు, రాక్షసులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, మహర్షులు అందరూ వీక్షించేటువంటి గొప్ప సంధ్యా తాండవం. ఆయన సంధ్యానట అనేది కూడా ఆయన ఒక్కొక్క పేరు. అటువంటి ఈ ప్రదోష కాలం, దానిని మనకు దోష అంటే రాత్రి అని అర్థం. ప్రదోష అనే మాటలో దోషం ఉంది అని అనుకోకండి. దోష అంటే రాత్రి శబ్దానికి, రాత్రికి అర్థం కనుక రాత్రికి ముందు భాగము, అక్కడి నుంచి మనం రాత్రిలో ప్రవేశిస్తాం కనుక దానికి ప్రదోషము అనే పేరు వచ్చింది. కాలములలో మనకు ప్రాతః, ప్రదోష, ఇట్లా ఆయా సమయములకు ఆ పేరు పెట్టడం జరిగింది. కనుక రాత్రికి ముందు భాగంలో అస్తమయ సమయంలో మనం ఈశ్వరారాధన చేసినట్లయితే ఈశ్వరునకు చాలా ఇష్టమైన సమయం కనుక మన ఆరాధనకు వెంటనే ఆయన సంతోషిస్తారు. కనుక సంధ్యా సమయంలో, సాయం సంధ్యా సమయంలో మనం చేయవలసినటువంటి సంధ్యావందనాదులను నక్షత్రములు రాకముందే చేసి వెంటనే ఈశ్వరారాధన కనుక చేసినట్లయితే దానికి స్వామి చాలా సంతోషిస్తారు. కనుక ప్రదోషకాలంలో తప్పకుండా మనందరము శివాలయమునకు వెళ్ళి అక్కడ ప్రదక్షిణం చేసి అక్కడ ఉండేటువంటి గర్భాలయంలో ఉండేటువంటి శివలింగాన్ని దర్శనం చేసుకున్నట్లయితే ఏ రకమైన గ్రహ దోషములన్నీ తొలగిపోతాయి. ఏ దోషమునకైనా శివదర్శనము, శివార్చనము, శివాభిషేకం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. అన్ని దోషాలు తొలగిపోతాయి. కాబట్టి మన ఇంట్లో శుభం జరిగినా అశుభం జరిగినా దేనికైనా తర్వాత తప్పకుండా మనం ఈశ్వరాభిషేకం చేయాలి. చేసినట్లయితే దానివల్ల వచ్చినవన్నీ కూడా దోషాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి స్వామివారికి మనం చేసేటువంటిది సాయంకాల సమయంలో శివ పూజ, శివ దర్శనము, ఇవన్నీ కూడా మరింత మనకు స్వామివారిని సాన్నిహిత్యంగా దగ్గరగా ఆయన వెంటనే మనని అనుగ్రహించే విధంగా చేస్తాయి. కాబట్టి ప్రదోషకాలంలో ఈశ్వరారాధన అనేది, శివ దర్శనం అనేది మనందరికీ క్షేమాన్ని కలిగిస్తుంది. మరో ఉత్తరం